హలో ఫ్రెండ్స్, నేను మీ టీకేఆర్ స్పోర్ట్స్ తెలుగు ఛానల్. ఈరోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈరోజు ఐపీఎల్లో జరగబోతున్న మ్యాచ్ సిఎస్కే అండ్ ఆర్సీబీకి. లాస్ట్ టైం అయితే ఆర్సీబీ సిఎస్కేని ఓడించి వాళ్ళు క్వాలిఫై అయ్యడం అయితే జరిగింది. దానికి రివెంజ్ తీర్చుకోవాలని సిఎస్కే ఎంతగానో ఎదురు చూస్తుంది. అది కూడా సిఎస్కే వాళ్ళ హోమ్ గ్రౌండ్. ఒక పక్క కూల్ అండ్ కంపోజ్ కెప్టెన్ అయిన మహేంద్ర, ఇంకోవైపు అగ్రెషన్కి మారిపోయారైన విరాట్ కోహ్లీ. ఈ రెండు టీంలకి యంగ్ ప్లేయర్స్ కెప్టెన్స్గా ఉన్నారు. ఇటు ఆర్సీబీ కెప్టెన్ పట్టిదార్ అయినా మంచి ఫామ్లోనే ఉన్నారు. రుతురాజ్ గైక్వాడ్ అయినా సరే మంచి ఫామ్లోనే ఉన్నారు. కానీ ఈరోజు జరగబోతున్న మ్యాచ్ మాత్రం చాలా టఫ్ ఫైట్ అని చెప్పాలి ఇద్దరికి. ఎందుకంటే సిఎస్కే హోమ్ గ్రౌండ్ అయిన చిదంబరం స్టేడియంలో ఈరోజు మ్యాచ్ జరగబోతుంది. ఈరోజు ఈ మ్యాచ్ స్పిన్నర్లకు అయితే అనుకూలంగా ఉంటుంది. ఫాస్ట్ బౌలర్లకు అయితే అంత హెల్ప్ అయితే ఉండదు మ్యాచ్ మీద. కాబట్టి ఈరోజు మాత్రం స్కోర్ కొద్దిగా తక్కువగానే రావచ్చు, 180 ఆ లోపు అయితే రావచ్చు అని అనుకుంటున్నా. ఇటు ఆర్సీబీకి కూడా మంచి పాయింట్ ఏంటంటే తన ఫాస్ట్ బౌలర్ అయిన భువనేశ్వర్ కుమార్ కూడా తిరిగి మ్యాచ్కి అయితే రాబోతున్నాడు. అది కూడా అగెన్స్ట్ సిఎస్కే మ్యాచ్కి అయితే రాబోతున్నాడు. లాస్ట్ 5 ఇన్నింగ్స్ అయితే చూడండి కెప్టెన్ ఎట్లా ఆడినాడు. అదేవిధంగా సిఎస్కే అయితే బ్యాటర్స్ మంచి ఫామ్లో ఉన్నారు, కానీ బౌలర్స్ ఎలా డిఫెన్స్ చేస్తారో చూడాలి. ఎందుకంటే ఆర్సీబీలో కూడా మంచి హిట్టర్స్ ఉన్నారు, అదేవిధంగా సిఎస్కేలో కూడా ఉన్నారు. బట్ రెండు టీములు అయితే ఫస్ట్ మ్యాచ్ గెలిచి విన్నింగ్ మూమెంట్స్తో అయితే రావడం అయితే జరుగుతుంది. ఒక పక్క అయితే చిదంబరం స్టేడియంలో ఆర్సీబీ గెలిచి చాలా ఏళ్ళు అవుతుంది. ఎలాగైనా సరే దాన్ని బ్రేక్ చేయాలని ఆర్సీబీ ఎదురు చూస్తుంది. ఖచ్చితంగా ఈ మ్యాచ్ ఆర్సీబీ గెలుస్తుందా లేదా సిఎస్కే గెలుస్తుందా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఆర్సీబీ విషయానికి వస్తే మాత్రం వాళ్ళ స్పిన్నర్ అయిన కృణాల్ పాండ్యా, అదేవిధంగా లివింగ్ స్టోన్, ఇలా అందరూ కూడా మంచి ఫామ్లోకి అయితే రావడం అయితే జరిగింది. సాల్డూమ్ మరియు విరాట్ కోహ్లీ అయితే ఓపెనర్ పార్ట్నర్షిప్ అయితే చాలా కీలకంగా అయితే కాబోతుంది ఈరోజు మ్యాచ్లో. అందరూ కూడా నిన్నైతే బాగా వార్మప్ చేశారు. ఖచ్చితంగా ఈ మ్యాచ్ మంచి టఫ్ ఫైట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈరోజు రన్స్ చేయడం అయితే అంత ఈజీ అయితే కాదు. ఆర్సీబీ గుడ్ విషయం ఏంటంటే మళ్ళీ తిరిగి భువనేశ్వర్ కుమార్ మ్యాచ్కి రాబోతున్నాడు. ఈ మ్యాచ్లో భువనేశ్వర్ కుమార్ ఏ విధంగా సిఎస్కే బ్యాటర్స్ని అవుట్ చేస్తాడో మనం చూడాలి. ఎందుకంటే సిఎస్కే మంచి టీం, వాళ్ళని ఓడించాలంటే కొత్త టెక్నిక్స్తో రావాల్సిందే. లేకుంటే సిఎస్కే ఈజీగా మ్యాచ్ అయితే గెలవబోతుంది. ఈ మ్యాచ్ సిఎస్కే గెలుస్తుందో లేదంటే ఆర్సీబీ గెలుస్తుందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంక ఈ విషయానికి వస్తే ఒక పక్క పట్టిదార్ కానీ రజిత్ అందరూ కూడా ఫుల్ ఫామ్లో అయితే వచ్చారు. నేనైతే ఈ మ్యాచ్ ఈరోజు మన ఆర్సీబీ అయితే గెలుస్తుందని అనుకుంటున్నా. ఎందుకంటే ఆర్సీబీ మంచి లైనప్ అండ్ బౌలింగ్ యూనిట్ కూడా మంచిగా ఉంది. కొద్దిగా అక్కడక్కడ మిస్టేక్ చేయడం వలన కొద్దిగా ఇదిగా ఉంది, కానీ ఆర్సీబీ టీం మాత్రం సూపర్గా ఉంది. ఇంకా భువనేశ్వర్ కుమార్ కూడా వాళ్ళ టీంలో యాడ్ అవ్వడం వలన దానికి చాలా బలం అయితే ఏర్పడింది. అదేవిధంగా సిఎస్కే అయితే చిన్నగా పక్కనైతే పెట్టలేం. ఎందుకంటే సిఎస్కేలో ఎంఎస్ ధోని ఉన్నాడు, కాబట్టి అతను ఎట్లయినా మ్యాచ్ మలుపు తిప్పగలుగుతాడు. ఎలాగైనా సరే ఈ మ్యాచ్ ఇద్దరు బాగా ఆడి ప్రేక్షకులను ఆలోచిస్తారని అనుకుంటున్నా. అంతే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో. థ్యాంక్ యూ టు ఆల్.